సర్దుకుంటుంది సర్దుకుంటుంది తల్లి వేరే సార్ మాట్లాడినప్పుడు తీస్తున్నా వీడియో కూర్చోపోతాను నువ్వు ఇంకామని ఇస్తాను ఇప్పుడు కాదు వద్దులే బ్యాగ్ డేంజరస్ మైడి ఏంటంటే అమ్మాయి షెడ్యూల్ చేసి ఈ అమ్మాయి షెడ్యూల్ ఏమన్నా ఏ షెడ్యూల్ చదువు తల్లిదండ్రులు అమ్మాయి చదువు మరాలా సార్లు కొడతారు మరవరాలు కదా సరే అమ్మా మీ అమ్మమ్మ చెప్పినటువంటి బాగా కష్టపడతారు మాకు అందరికీ అర్థమైంది అది చిన్న అంశం మార్చుకోవాలి రాయడం తగ్గించి చదవాలి రాయడం అనేది అది అవసరం మీరు వంటి సార్లు పుట్టకుండా చూసుకుంటారు డేంజరస్ అమ్మాయి చక్కటి అమ్మాయి మంచి అమ్మాయి మర్యాదగా ప్రవర్తించేది వాళ్ళు వచ్చిన మేడం ప్రవర్తించిన అలా చేయాలి కాకపోతే ఏంటి అంటే చదవాలి చెప్పారు కదా నోట్స్ రాయడం అనేది ఏంటంటే జనరల్ అందరూ కూడా ఇదే పని చేస్తున్నారు అందరూ పిల్లలు ఇంటికాడ చేసేటువంటి పని ఏంటి అంటే ఇక్కడ నోట్స్ రాయడము ఈ నోట్స్ రాయడం చూసి ఏంటంటే మీరు అనుకున్న పిల్లలు చదువుకుంటున్నారు అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే బడిలో ప్రతి సబ్జెక్ట్కి 4 చొప్పున సామర్థ్యాలు ఉంటాయి 4 సార్లు పెడతారు 4 యూనిట్ మీద పెడతారు వాటికి ఇంటర్నల్ మార్క్స్ 20 మార్కులు అంటే 120 మార్కులు లక్షల్లో కలిసి 5 మార్కులు ఆ 4 20 తీసుకుని మళ్ళీ దాన్ని మళ్ళీ బై చేసి 20 మార్కులు కలుపుతారు ఈ కలపడం కోసం ఎవరిని చేయకూడదు ఒకటి రెండోది ఏంటి అంటే ఆ సామర్థ్యాలు వాళ్ళకి వచ్చే విధంగా నేను రాయించాలి అది నోట్స్ రాయాలి దానికి మళ్ళీ ఒక టీమ్స్ వస్తారు వాళ్ళు వచ్చి చూస్తారు కాబట్టి ఖచ్చితంగా రాయాల్సి వస్తుంది 4 సామర్థ్యాలు 7 సబ్జెక్టులు రాయాలి ఈ రాయడంలో ఏమవుతుందంటే పిల్లలు మిస్ అవుతా ఉన్నారు ఒక్కోసారి జ్వరంలో వచ్చి ఊళ్ళో అదే రాకుండా ఏం చేస్తారంటే పోవడం మళ్ళీ అది రాసుకోవడానికి వేరే వాళ్ళ నోట్లు తీసుకొని రాయడానికి ముందు పెడతారు ఏంటంటే ఆబ్సెంట్ అవ్వడం వల్ల తర్వాత వాళ్ళు శ్రద్ధ చూపించుకోవడం వల్ల నోట్స్ ఎన్నో ఆడేసి ఆడేసుకుని లేకపోతే ఇంకో చోట పెట్టేసి మర్చిపోయి తర్వాత రాస్తామని అన్నీ ఒక్కసారి రాయాల్సి పరిస్థితి వస్తుంది అందరూ టీచర్లు నెక్స్ట్ మంత్ చివరి నెల చివరి వారం వచ్చేసరికి అందరూ అడుగుతారు
మేము మార్కులు ఎంత చేయాలి, మాకు ఒత్తిడి ఉంటుంది. ఆన్లైన్ మార్క్స్ వేయాలి. ఏ రోజుకి ఏ నెలలో ఏం జరిగినాయో ఆ 4 సంవత్సరాలకు సంబంధించిన మార్కులు ఏదైనా నోట్ చేసి అక్కడ వేస్తేనే వాళ్ళు మమ్మల్ని ఇచ్చారు. లేకపోతే లేదు. మీరు కూడా చూసుకోవచ్చు. పిల్లలకి ఎన్ని మార్కులు తెలుసుకోవచ్చు. అది ఎంతో ఇండియా మొత్తం చూసుకోవచ్చు. ఇది వరకు స్టేట్ కూడా ఇప్పుడు నేషనలైజ్ చేశారు. ఒక నెంబర్ కూడా ఉంటుంది వాళ్ళకి. మనకి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో ఎడ్యుకేషన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ పర్మనెంట్ నెంబర్ అన్నమాట. ఆ నెంబర్ తోటి 10th పాస్ అయిన తర్వాత 10th సర్టిఫికేట్ మీద ఇస్తారు. ఆ నెంబర్ ఆధార్ ఎలాగో అలా. అంటే ఈ పిల్లవాడు ఇక్కడ ఏ బడిలో చదువుతున్న ఆ నెంబర్ కొట్టి వాళ్ళు ఆ సైడ్లో చూస్తే ఆ పిల్లవాడు ఏ స్కూల్లో చదువుతున్నాడంటే అర్థమవుతుంది. చాలా మంది పేరెంట్స్ తెలియదు ఏంటంటే విషయం. ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ హాస్టల్లో దింపడం చేద్దాం అక్కడ. ఇక్కడ టీసీ ఇస్తాం, అక్కడ హాస్టల్ 4 రోజులు ఉంటారు. మరి హాస్టల్లో నుంచి టీసీ తెమ్మని ఈ టీసీ తీసుకువెళ్ళి అక్కడ ఇస్తారు. అక్కడ 4 రోజులు ఉంటారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. ఇట్లా ఏమవుతుందంటే ఆన్లైన్లో వీళ్ళకి కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి పిల్లవాడు చదువుతున్నాడా చదవట్లేదా, ఎక్కడికి పోయాడు ఏంటి అనేది బాగా ఒత్తిడి పెరిగిపోతుంది. తర్వాత రేపు వేరే చోటుకి వెళ్ళినారు కూడా రికార్డు ఉంటుంది. రికార్డ్ అంటే 6 నుంచి 10 వరకు ఎలా చదివారు, ఎక్కడెక్కడ చదివారు, ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివారా, ప్రైవేట్ స్కూల్లో చదివారా ఆ రికార్డు చూస్తారు. ఏదైనా ఉద్యోగానికి పోయినా ఏదైనా చేసినా ఆ రికార్డు ఉండాలి. ఈ రికార్డు బ్రేక్ అయితే చాలా పిల్లలు ఇబ్బంది పడతారు. అది ఒకటి మెయిన్ పేరెంట్స్ చూసుకోవాల్సిన అది పంపించడం ఒకటి. స్కూల్ మార్పించదు, ఊరికి అటు ఇటు మార్చదు. వెళ్ళాలంటే తీసుకుని కరెక్ట్గా మళ్ళీ ఆ స్కూల్లో తీసుకెళ్ళి ఎండర్ చేసుకుని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది. అది లేకపోతే పిల్లలు అసలు దేనికైనా సర్టిఫికేట్ కావాలంటే సగం ఉంటాయి. సగం ఉన్న వాళ్ళ తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా పైసలు చదువుకోవాలని చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఆన్లైన్ అయిపోయింది, టెక్నాలజీ మారిపోతా ఉన్నది. అంతా ఇప్పుడు 10th క్లాస్ వాడే కూడా డేట్ ఆఫ్ బర్త్ పేరెంట్స్ రావాలి. 100 మంది 120 మంది మన పేరెంట్స్ ఉంటాయి, పిల్లలు ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ 50 మంది కూడా రాలేదు. కానీ పెద్ద వయసు చాలా నిన్న మేము అంబేద్కర్ కాలేజీ కూడా వచ్చాము. పిల్లలు రావట్లేదు బడికి. కొంతమంది పిల్లలు గలలో 12 పిల్లలు ట్రైనింగ్ చేస్తున్నారు. రమ్మని చెప్పాము. ప్లస్ వాళ్ళ పిల్లలు కూడా రావట్లేదు, జనాలతో. కొంతమంది ఏమో గాలి తిరుగుతున్నారు. ఒకసారి వాటికి అలవాటు అయితే గాలి అలవాటు అయితే బడికి రమ్మన్నా ఇంగ్లీష్ ఇక్కడి నుంచి కనపడుతుందా? నువ్వు దగ్గర పోవచ్చుగా ఇంకొంచెం. అక్కడ సార్ ఉన్న దగ్గర అట్లా అక్కడ దగ్గరలో ఉండి ముందు నుంచి వీళ్ళందరూ వచ్చేటట్టుది ఒకసారి. గణేష్ విషయాలు అటెండెన్స్ బాగానే ఉంది. 22 రోజులు ఆగస్టు 22 రోజులకి 21 రోజులు ఎవ్రీడే వస్తాడు గణేష్. అది అటెండెన్స్ కూడా చాలా బాగుంది. వెరీ గుడ్. 9th లో తప్పలేదు. కాకపోతే 6th క్లాస్లో ఈశ్వత వచ్చారు కదా, ఈ అమ్మాయి మంచిగానే రాసింది. మామూలు 20 మార్కులకి FA1లో 17.5. ఓకే, అయితే ఇంకా డెవలప్ చేస్తుంది. ఆమె రైటింగ్ కొంచెం డెవలప్ చేస్తుంది. ఆమె రెగ్యులర్గా కూడా రావట్లేదు స్కూల్. మధ్య మధ్యలో మార్క్ మానేసింది. ఆమె రెగ్యులర్గా వస్తే ఇంకా ప్లస్ నెంబర్ 1 కానీ. నెక్స్ట్ శృతి ఓకే మంచిగా రాసింది. ఆమెకి 18.75. అమ్మాయి కూడా పర్లేదు. మధ్య కూడా ఒకసారి పని చేసింది. అలా కాకుండా రెగ్యులర్గా రావాలి. రెగ్యులర్గా వస్తే నేను నెంబర్ 1 ఎంకరేజ్ చేస్తాను. అంటే
నేహ ఆఫీస్ వచ్చింది. ఈ అమ్మాయి గురించి అంటే ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఫోన్ చేసి చెప్తాను నేను, ఓకే. కానీ ఎక్కువ అన్ని రోజులు వెళ్ళకూడదు, ఎక్కువ మనకి దాని దగ్గరే ఉండాలి. సెలవులు వచ్చినప్పుడు వెళ్ళి మొత్తం మమ్మీ దగ్గర. ఓకే, ఈ అమ్మాయి కూడా కొంచెం రీడ్ అండ్ రిఫ్లెక్ట్ ప్రాజెక్ట్లో అయితే 75 వచ్చింది. ఇంకొంచెం వస్తే 2020 మనకి 2020 వేయడానికి రెడీ, కానీ నువ్వు పర్ఫెక్ట్గా రాయాలి, నీట్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. ఈ ఎగ్జామ్లోనే తగ్గినాయి, మళ్ళీ క్లాస్ వర్క్లో తగ్గినాయి. నెక్స్ట్ 10th క్లాస్లో లక్ష్మి వచ్చేదా? లక్ష్మి ఓకే, ఫస్ట్ రీడ్ అండ్ రిఫ్లెక్ట్ ఒకటి కొంచెం ఇబ్బందికి రాసింది FA1లో, మిగతా వాటిల్లో బాగానే రాసింది. ఎగ్జామ్ కూడా 5 వచ్చింది. ఓకే, 19 వచ్చినాయి, 20కి 19 ఒక్క మార్కు వచ్చింది. FA2లో కూడా బాగా రాసింది. రీడ్ అండ్ రిఫ్లెక్ట్ రాసింది, క్లాస్ వర్క్ రాసింది, ప్రాజెక్ట్ వర్క్ రాసింది. ఎగ్జామ్లో వచ్చేదాకా 4.25 వచ్చింది, యాక్చువల్ 5 రాసింది. సో నేను FA2 కూడా బాగా రాసింది. ఇంకా కొంచెం ఎగ్జామ్ ఉన్న టైంలో బాగా వెళ్ళచ్చు. 5 అయితే నెక్స్ట్ లక్ష్మి అలా లేట్ చేయదు, అందరితో రాస్తున్నప్పుడు దానికన్నా ముందే రెడీ ఉన్నాం. ఇప్పుడు FA2లో అందరు రాశారు, ప్రాజెక్ట్ చాలామంది రాశారు, రాయని వాళ్ళలో ఏమి అవుతాం. సరే, ఈ నుంచి మంచి ప్రిపేర్ అయితే చాలా వెరీ గుడ్. అలాగే ఇంకొక అమ్మాయి కొత్త పెట్టింది, కానీ అమ్మాయి గురించి ఐడియా లేదు నాకు. 6th క్లాస్ అమ్మాయి అనన్య. సరే, కొత్త ఈ అమ్మాయి వచ్చింది కదా, ఈ మధ్య 6 అయిపోయింది. తహాసిన్, ఉమేజా తహాసిన్. ఓకే, ఉమేజా తహాసిన్ 5 అన్ని మొత్తం 20 వచ్చింది. ఈ అమ్మాయి నిన్న పేపర్ దించింది. నాకు పేపర్ దించడం నాకు పేపర్లు దించి, అసలు పుస్తకాలు అంత కాస్ట్లీ, పేపర్లు దించేయటం, ఆ యువతల పేపర్ దించితే అవతల పేపర్ ఊడిపోవటం, మేజర్ వర్క్ అది నాకు ఇష్టం ఉంటుంది. నిన్న ఒక చిన్న మిస్టేక్ జరిగిందని పేపర్ మొత్తం చేసిపోతుంది. అసలు నీకు 0 మార్క్స్ తక్కువ అన్నాను అంటే అసలు దాన్ని వదిలిపెట్టలేదు. మళ్ళీ రాసేదాకా, మళ్ళీ ఎగ్జామ్ రాసేదాకా, మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి రెడీ అయ్యేదాకా వదిలిపెట్టాలి. క్లాస్ ఏం జరగనివ్వట్లేదు. పేపర్ ఆలోచించింది, నీకు తప్పంటే ఒప్పుకోవాలి. నాకు తెలియదని అరే పిల్లలు కూర్చోండి, పేరెంట్స్ కూర్చోండి అమ్మా, కాసేపు ఇప్పుడు సోషల్ మీడియా గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఎప్పుడైతే మీరు టీచర్స్తో కనెక్ట్ అయ్యి మీ పిల్లల యొక్క బాగోగులు తెలుసుకుంటారో మీ పిల్లలు మంచి పౌరులుగా తయారవడానికి అవకాశం ఉంది. మరి ఈరోజు ఇంతమంది హాజరయ్యారు, చాలా చక్కటి పరిణామం. మరి ఇలాగే మీరు కూడా అన్ని సమావేశాలకు హాజరవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపోతే క్లాస్ నిలబడండి అమ్మ ఒకసారి. క్లాస్ నిలబడుతున్నారు కదా శృతి అంటే లీడర్ అంటే ఒక లీడర్ ఎవరున్నాయి అంటే బాగా చదివి సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నప్పుడు క్లాస్ రూమ్ లో కూడా ఆటోమేటిక్గా కమాండ్ చేస్తారు. ఆమె చాలా అడ్వాన్స్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే మిగతా పిల్లలు కూడా గైడ్ చేయగలిగేటటువంటి అయితే దాన్ని సన్నివేశాలు మనల్ని కూడా ప్రభావితం చేస్తాయి. రేపొద్దున మీరు పిల్లలు ఆడపిల్లలు ఒక ఇంటికి వెళ్ళి మోడళ్ళుగా కావాలి, అబ్బాయిలు వాళ్ళు మ్యారేజ్ చేయాలి భార్య పిల్లల్ని, తర్వాత ఉద్యోగాలు చేసేటప్పుడు సహోద్యోగులతో కూర్చొని చేసేటప్పుడు కూడా పాజిటివిటీ ఉండదు. ఇప్పటి నుంచే మీరు సీరియల్స్ అలవాటు అవుతే ఎంతసేపు కూడా పక్కన ఉన్నటువంటి వాటిని ఎలా దెబ్బతీయాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. దయచేసి మీరు త్యాగం చేస్తే మీ పిల్లలు బాగుపడతారు. నేను స్కూల్లో క్లాస్లో అడుగుతుంటాను, అదే కనుక ఒక 7 సీరియల్స్ పెడతారు. 7 సీరియల్స్ అంటే 8 సీరియల్స్ అంటే ఎన్ని గంటలు? 4 గంటలు. ఎంత విలువైన సమయం అమ్మా 4 గంటలు అంటే. కాబట్టి వచ్చేది లేదు. ఎప్పుడైనా సరదాగా చూడాలనుకుంటే వారానికి 10 రోజుల్లో ఏదైనా సినిమా చూడొచ్చు. అంతవరకే కానీ దయచేసి సీరియల్స్ మాత్రం ఫోన్ కూడా అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే అసలు మీ పిల్లలు ఎవరితో ఎక్కువ కాంటాక్ట్ అవుతున్నారు, ఫోన్ లో ఏం చూస్తున్నారు, మీ పిల్లల స్నేహాలు ఎవరితో తిరుగుతున్నారు అవి కూడా గమనించండి. ఎందుకంటే హార్మోన్స్ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతున్నాయి అబ్బాయిలు అమ్మాయిలు కూడా. దాంతో ఏమవుతుందంటే చిన్న పిల్లల్లోనే మనకి కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఆన్లైన్ క్లాసులు వచ్చాయో దాని నుంచి కూడా పిల్లలు కొద్దిగా ఒక మార్గం పడుతున్నారు. కాబట్టి మీ పిల్లలు ఎవరితో గమనించండి. తర్వాత ఇంకా సుమేధ ఏం చేస్తాంటే అమ్మా మీరు కొద్దిగా సుమేధని కంట్రోల్ చేయాలి. బాగా హడావు చేస్తారు. తను ఏం చేస్తుందంటే మొత్తాన్ని కమెంట్ చేయాలి, తన మాట వినాలనుకుంటుంది. అదేమవుతుందంటే రేపు ఫ్యూచర్ లో తనకు చాలా సరిపోతుంది. తన ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు. ఇప్పుడంటే చిన్నపిల్ల కాబట్టి అదేదో ఆటగోగులుగా పోతుంది, కానీ పెద్ద అయిన తర్వాత అలాంటి క్యారెక్టర్స్ పక్కన పెట్టేస్తారు. కాబట్టి అమ్మాయి హడావు ప్రేయర్లో చెప్పడం ఉన్నా అంతే. అది చెప్పుకుంటా కామాలు అంటే తనకి ఎంతసేపు తన మనసులో ఉన్నది చెప్పేసేయాలి, కట్టేసేయాలి అంతే. దానికి ఇష్టం కామాలు వద్దు. ఎదుటోడికి అర్థమైనా అర్థం కాబట్టి అమ్మాయి తెలిసి చెప్పేయాలి. చక్కగా చదువుతుంది. కాకపోతే కొద్దిగా స్లో చేసుకోమని చెప్పండి. అమ్మాయి కూడా పిల్లల్ని లీడ్ చేస్తుందండి. రాని పిల్లలకి చెప్తుంది. అక్కడ చెప్పడం వల్ల కూడా తను కూడా షార్ప్ అవుతుంది. కాబట్టి చాలా బాగా ఉంది. రైటింగ్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. రైటింగ్ చాలా స్పీడ్గా రాసేస్తుంది. ఎంతసేపు అమ్మాయి మెడలో ఎక్కించుకోవడానికి పనిచేస్తుందని దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కొంత ఆలస్యంగా ఉంది. దాన్ని గమనించుకున్నట్టయితే తను కూడా బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం చూసాను. నెక్స్ట్ అనన్య వాళ్ళు అంటే లేట్గా మీరు ఎక్కడో హాస్టల్లో జాయిన్ చేశారు కదండి. మరి హాస్టల్ జాయిన్ అయ్యి ఇక్కడ ఒకసారి అయితే ఇప్పటికే 2 ఎంపీలు అయిపోయింది. కొద్దిగా వెనకబడింది. కాబట్టి ఇక్కడ పిల్లలతో ఇక్కడ వాతావరణాన్ని సెట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండండి. ఒకవేళ మీ దగ్గరలో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఆ క్లాస్ పిల్లలు
ఇష్యూలన్నీ వాళ్ళని ఇద్దరిని కలిసి కూర్చోబెట్టుకొని నన్ను ఏదైతే బ్యాక్ అయిందో అవన్నీ కూడా కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంఐ కొత్త కాబట్టి ఇంకా ఎంఐకి ఎంగేజ్మెంట్ చేయలేదు. మనం కూడా ఎంఐని ఏవైతే వెనకబడ్డామో తన దగ్గర కూర్చొని రాసుకోవడం, ఎంతసేపు రాసుకోవడం పని మీద బయట పేపర్ ప్రూవ్ చేస్తే ఏం రాదమ్మా. నేను కూడా ఏం చేస్తానంటే ప్రతి క్లాస్ లో నా సబ్జెక్ట్ సోషల్ 12-13 క్వశ్చన్స్ ఉంటే నేను 4-5 మాత్రమే రాయను. ఆ 4-5 ఎందుకంటే ఏ లెసన్ లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అర్థం కావడం కోసం రాయమని చెప్తాను. కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా మీ సార్లతో మాట్లాడుకోండి, మేడమ్స్ తో మాట్లాడి. ఊరికి ఇందాక నేహాప్లీన్ వాడు చెప్పింది, వాడు ఏమనుకుంటారంటే చదువు రాని వాడు మా అమ్మాయి ఎప్పుడు చదువుతూనే ఉంటుంది అనుకుంటారు. అయితే ఎప్పుడైతే మనము చదువుకొని ఎప్పుడైతే వల్లే వేస్తామో, ఎప్పుడైతే లౌడ్ రీడింగ్ చేస్తామో, ఎప్పుడైతే బిగ్గరగా చదువుతామో దానివల్ల మన నాలుక కూడా పెరుగుతుంది. దానికి తోడు ఏంటి అక్కడ పదాన్ని చదవగలుగుతాము, ఎంతో కొంత మైండ్లో ఎక్కించుకుంటాం. రాసేటప్పుడు ఏముంది కాపీ పేస్తే కదా, అక్కడ ఉన్నది ఇక్కడ రాస్తాం, అక్కడ తప్పు ఉన్నది తప్పే రాసేస్తాం. కాబట్టి చదివించేటట్టుగా ప్రయత్నం చేయండి అమ్మా అందరు తల్లిదండ్రులు. ఓకేనా? నెక్స్ట్ మంజు అన్న కూర్చోమ్మా. మంజు వాడు ఎవరమ్మా వచ్చింది? మంజు తనకి నేర్చుకోవాలనుకుంటారు కానీ అంటే అందరూ భయపడుతూ యాక్టివ్గా ఉంటారమ్మా. కాకపోతే కొద్దిగా డల్ ఉంటుంది. మరి దానికి మరి ఆరోగ్యం అయితే బాగానే ఉంటుందా? కాకపోతే దానికి ఎప్పుడు ఫోర్స్ చేయాలి. భయమే కదమ్మా. ఇప్పుడు టీచర్స్ అందరూ కూడా చాలా ఫ్రీగా ఉంటాం. అందులో 6th క్లాస్ కదా, ఇంకా మొన్ననే 5th నుంచి వచ్చారని ఇంకా అందరూ కూడా చాలా వాళ్ళని ఇంకా 4వ తరగతి పిల్లల్లాగానే చూస్తాము. హై స్కూల్ అలవాటు కావాలి కదా, భయమే లేదు. కాకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి బాగా చదువుకున్న వాళ్ళు ఎవరన్నా కానీ, పెద్ద పిల్లలు ఎవరన్నా ఉన్నా కానీ, మీలో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా రోజు కొద్దిగా చదివించడమే. మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ప్రతి టీచర్ ఏదో 1-2-3 క్వశ్చన్స్ ఇస్తారు, వాటిని మీరు చదివిస్తే చాలమ్మా, కొంత గెయిన్ చేసేస్తారు. సాయి ప్రియ చూడడం మీ బాధ్యత. ఓకేనమ్మా? ఓకేమ్మా. నెక్స్ట్ 7th క్లాస్ భావనకి నేను కొత్తగా వచ్చాను ఈ సంవత్సరం. భావన రెగ్యులర్గా చాలా రోజులు రాలేదు సార్. కానీ ఓకే, నాకు అర్థమైందమ్మా. నేను కూడా మీతో ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే ఎవరైతే స్కూల్కి రారో వాళ్ళు కంపల్సరీ పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తేనే నేను పర్మిషన్ ఇస్తాను, లేకపోతే నేను యాబ్సెంట్ కాదు కదా అసలు ఏమీ వేయనని చెప్పాను. అందరూ కూడా బాగానే ఫాలో అవుతున్నారు. అయితే భావన గురించి కొత్త విషయం ఏంటంటే ఈ రోజు నువ్వే నా ఫస్ట్ చెప్పింది. అసలు క్లాస్ మొత్తంలో ఇక్కడ క్వశ్చన్ రోజు 2-3 క్వశ్చన్స్ ఇస్తాము, నేనే చెప్తాను మేడం అని చెప్పేసి ఇప్పుడు క్లాస్ మొత్తం మీద తనే ఫస్ట్ చెప్పింది. తను మంచిగా ఒక లైన్లోకి వస్తుందమ్మా. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ రోజు బయటకు వచ్చేటట్టు చేయండి సార్. సరే అమ్మా, మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని మీరు ఎగ్జాక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎంత నష్టపోతున్నారో మీరు ఆలోచించుకోండి. సరేనమ్మా, ఆరోగ్యం ముఖ్యం. ముందు ఆరోగ్యం చూసుకున్న తర్వాతనే కాదు ఆరోగ్యం పేరు మీద అదే పనిగా ఇంటి దగ్గర వచ్చాడు. ఓకే. నెక్స్ట్ సమంత చాలా యాక్టివ్ ఉంటుంది. ఎంతసేపు అలైనా అంజు వాళ్ళు ఉన్నారు ఫస్ట్ క్లాస్ పిల్లలు, వాళ్ళతో పోటీ పడాలనే తప్పని ఉంటుంది. రైటింగ్ బాగుంటుంది, చదవటం కూడా రీడింగ్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇట్లానే కీపప్ చేసుకోమా. నువ్వు చక్కగా చదువుకో, నువ్వు ఎక్కడా కూడా ఆడుకోవాలి, సినిమా చూడాలి, కానీ చదువు మాత్రం మరవద్దు. చక్కగా నువ్వు ఇలానే చేస్తే మాత్రం మంచిగా ముందు సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశాలు. ఓకే. నెక్స్ట్ అలైనా అంజు ఇక వీళ్ళిద్దరు కూడా దాదాపు ఇక వాడు ఆల్రౌండర్స్. మాటల్లో ఉంటారు, పాటల్లో ఉంటారు, డ్యాన్స్లో ఉంటారు, చదువులో ఉంటారు, డిసిప్లైన్లో కూడా ఉంటారు. నాకు మెయిన్ నచ్చిన విషయం ఏంటంటే అది క్రమశిక్షణలో చాలా బాగుంటారు, చాలా ఒబీడియంట్గా ఉంటారు. తల్లిదండ్రులు మీ పెంపకం కూడా చాలా బాగుందమ్మా. మిగతా అందరూ కూడా వాళ్ళని అలానే పెంచాలని, పెద్దవాళ్ళంటే మంచి గౌరవం ఉంది. ఎవరిని ఎట్లా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎట్లా తగ్గాలో కూడా ఈ వయసులో నా పిల్లలు తెలుసు. మిగతా పిల్లలందరూ కూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అల్లరి చేయొద్దు అంటే అల్లరి చేయాలి, చేసే సమయాన్ని బట్టి అల్లరి చేయాలి. స్కూల్లో టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏది పెండింగ్ ఉండదు వాళ్ళ వరకు. నా సబ్జెక్ట్ అయితే ఏది పెండింగ్ ఉండదు. ఇంకా ఏం చదవాలని ఎప్పుడు కూడా ఒక దాహమైనట్టుగా ఆలోచనతో తపనతో ఉంటారు. క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అలానే పిల్లలందరూ ఉంటే పేరెంట్స్గా మీకు కూడా చాలా కష్టాలు ఏమి ఉండవు, చక్కగా సక్సెస్ అవుతారు. ఓకే.
ఓకే అమ్మా. నెక్స్ట్ 8th క్లాస్. 8th క్లాస్ ఉండవాలండి. 8th క్లాస్ నేహ వస్తున్నారు. తర్వాత ఆరోగ్యం బాగాలేదని అన్నాను. కానీ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎంత వెనకబడుతుందో అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి చాలా కవర్ అయిందమ్మా. 80-90% కవర్ అయింది. 100% కవర్. తను కూడా ఎంఏ దగ్గర కెపాసిటీ ఉంది. ఎంఏ గమనించాను. బాగానే చదువుతుంది. నేర్చుకోవాలనేటటువంటి ఒక క్యూరియాసిటీ మాత్రం ఉంది. మీ అమ్మమ్మ చెప్పినప్పుడు ఎంతో రాస్తూ ఉండదు. అర్థమైందా? అమ్మ నేను ఇంకోటి ఏం చెప్తాను తెలుసా, లెక్కల్లో ఇంగ్లీష్లో ముందున్నట్టు జీవితంలో ముందుంటారని ప్రతి క్లాస్లో నేను ముందు అదే చెప్తాను. లెక్కలు చేయండి, తర్వాత ఇంగ్లీష్ ఎక్కడికి పోయినా కూడా మనకి ఇంగ్లీష్ కావాలా. ఓకే, అయితే లెక్కలు కూడా నేను మార్నింగ్ అవర్స్లో చేసుకోమని చెప్తాను. మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటారు. ఇంగ్లీష్ ఒకటి ఎక్కడ అశ్రద్ధ లేదు. ఈ రెండింటికి ప్రాక్టీస్ ఉంటేనే మీరు బాగా సక్సెస్ అవుతారు అని చెప్పి ప్రతి క్లాస్లో నేను ఆ రెండింటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతనే మిగతా సబ్జెక్ట్స్ ఇవ్వమని కూడా చెప్తాను. కాబట్టి ఉదయం 3 సబ్జెక్టులు, సాయంత్రం 3 సబ్జెక్టులు పెట్టుకోమని చెప్తాను. ఒక్కొక్క అర్ధగంట, ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర చదువుకున్నా కూడా మీ పిల్లల గురించి అసలు మీకు ఎలాంటి బాధ ఉండదు. నెక్స్ట్ కీర్తన. కీర్తన అసలు ఫస్ట్ లో అమ్మాయి ముద్దుగా మాట్లాడుతుంటే ఏంటి, ముద్దుగా మాట్లాడుతుంటే ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది, చాలా చైల్డిష్ గా ఉంది అని అనుకున్నాను. కానీ తర్వాత తన అమ్మాయి యొక్క తపన చూస్తే నిజంగా ఈ అమ్మాయి ఎంతో నేర్చుకోవాలని ఉంది. సో ఈ అమ్మాయికి చాలా ప్రోత్సాహం అవసరం అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా దగ్గర తీయడం జరిగింది. ఇవాళ లీడర్ తో ఈక్వల్ గా అవుతుంది. ఆ తను లీడ్ చేయగలుగుతుంది. వేరే పిల్లలకి చెప్పించి చదివించగలిగే స్థాయికి వచ్చింది. కీర్తన వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా చదువుతుంది. అట్ ద సేమ్ టైం మధు ఉన్నాడు. కీర్తనకి పూర్తిగా ఆపోజిట్. అయితే పిల్లల్ని మనకు ప్లేస్ తెలియడం కూడా అది కరెక్ట్ కాదు పేరెంట్స్ ముందు. కానీ మీరు తెలుసుకోవాలమ్మా, పక్కన ఒక పిల్ల చదువుతూ ఉంటే పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని గమనించాలి. కనీసం 10th వరకన్నా పాస్ అవుతే 10th తర్వాత మీ ఇష్టమైన రంగంలోకి వెళ్ళొచ్చు. రేపు పొద్దున మనం ఏదన్నా లోన్ పెట్టుకోవాలన్నా కూడా ఒక సర్టిఫికెట్ కూడా కావాల్సి వస్తుంది. 10th వరకన్నా మీరు చదివించండి, తర్వాత వాడు ఇష్టమైన రంగంలోకి వెళ్తాడు. కీర్తనను ఇలానే కీపప్ చేయమ్మా. చక్కగా అన్ని సబ్జెక్టులలో ముందుంటూ ఉండే నీకు అసలు ఇలా నల్లరి మీద నడిగే నీకు చాలా చక్కగా సక్సెస్ అవుతాం. స్కూల్ మొత్తం కూడా సాహిత్యం ఇంతే. కానీ అందరికీ కూడా డామినేట్ చేసేస్తారు. అన్నింటిలో కూడా అందరికి నియమైంది సాహిత్యం. చాలా చక్కగా అందరు ఏది మాట్లాడాలన్నా తను మోగా కూడా వెంటనే వచ్చేసి మాట్లాడగలిగే కెపాసిటీ చూడకుండా పక్కనే ఆశభావాలతో మీ తమ్ముడు అడుగుతున్నాడు. కంట్రోల్ చేస్తుంది. ఇట్లా నేను కూర్చోండి మమ్మీ పక్కన. మమ్మీ ఎక్కడ లేదా మీ మీద చాలా బాధ్యత ఉంది. మమ్మీ వచ్చిందా? ఇంకా మీరు కష్టపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే చదివేదంతా ఉంటే ఉంది. ఇప్పుడు మీరు దీన్ని బేస్ చేయకపోతేనే ముందు ఉంటుంది. కానీ తను ఏంటంటే లోపలనే ఉంటుంది. కానీ చదువులో మాత్రం ఫస్ట్ ఉంటుంది. రాయటం అంతా బాగా చేస్తుంది. అందరిలో లాగా అందరూ అన్ని రకాలుగా ఇప్పుడు ఒకదాన్ని పెట్టుకుంటున్న పిల్లలు అందరూ ఒకలా ఉండరమ్మా. కొంతమంది కొన్నిట్లో ఉంటారు. అమ్మాయికి ఇన్నేట్ ఎబిలిటీస్ చాలా ఉన్నాయి. అమ్మాయి సమయం వచ్చినప్పుడు అమ్మాయి బయట వెళ్ళొచ్చు. తను కూడా వన్ ఆఫ్ ద లీడర్ వాళ్ళ క్లాస్లో చాలా చక్కగా మేనేజ్ చేయగలుగుతుంది. జోష్న, సాయిప్రియ, ఉషస్మిత, గీతిక అందరూ కూడా ఆడపిల్లలు చాలా బాగా చూస్తున్నారు. ఈ పిల్లలు చూసి అసలు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే ఆడపిల్లల యొక్క చదువు చూసి మగ పిల్లలు చాలా పోటీ పడుతున్నారు. నాకు అసలు వీళ్ళు ఇచ్చిన ధైర్యమే వాళ్ళు పోటీ పడి మేమని బోర్డు మీద రాసే స్థాయికి వచ్చారు. అది వీళ్ళ వల్లనే వాళ్ళు నేర్చుకున్నారు. ఓకే అమ్మ, మీకు కూడా ధన్యవాదాలు. మీ వల్ల వాళ్ళలో మార్పు తీసుకొచ్చారు. ఓకే తల్లి. 9th ఉన్నారా ఎవరు? గణేష్ రెగ్యులర్ అమ్మా, బాగుంటాడు. క్రమశిక్షణలో చాలా బాగుంటాడు. ఎవరు వచ్చారమ్మా? మీతో పర్సనల్ గా మాట్లాడాలమ్మా.
అందరి ముందు చాలా పర్సనల్గా మాట్లాడాలి. అందరు టీచర్స్ అందరూ కూడా వాడి వల్ల ఫేస్ చేయగలుగుతున్నారు, ఫేస్ చేస్తున్నాం సమస్యలు. అవును సార్. సో వాడు ఎవరు మేడం? వరుణ్. కూర్చోమ్మా, నీకు మాట్లాడాలి. వరుణ్ చదివితే అమ్మ వరుణ్ ఎవరు వచ్చారు? వరుణ్ పేరెంట్ వరుణ్ కొద్దిగా కష్టపడితే వస్తాడమ్మా. కాకపోతే వాడికి పక్కన స్నేహాల వల్ల అట్లా చేస్తున్నాడు. కానీ సరే క్లాస్ అన్నాక రకరకాల వాళ్ళు ఉంటారు, చదివే వాళ్ళు ఉంటారు, చదవ వాళ్ళు ఉంటారు, అల్లరు ఉంటారు. కాకపోతే మన పిల్లాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాడు అనేది డైరెక్ట్ గా మనం గమనించుకోవాలి. సో కొద్దిగా చదివించే ప్రయత్నం చేయండి. వరుణ్ కూడా చదువులు వెనకబడి ఉండకుండా ఉంటాడు. ఓకే అమ్మా. నెక్స్ట్ 9th క్లాస్. క్రమశిక్షణలో చాలా బాగుంటాడమ్మా. దాన్ని లాస్ట్ యూనివర్సిటీ ఎలా చదివాడో తెలియదు. మొన్న మధ్య కొద్దిగా జ్వరం వచ్చి, సరే జ్వరాలంటే అవన్నీ కామన్ అనుకుంటే సీజనల్ గా వచ్చేవి. కాకపోతే వాడు ఏంటంటే రిటర్న్ వర్క్ రాస్తాడు కానీ చదివే విషయంలో వాడు మైండ్కి ఎక్కించుకునే విషయంలో ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ చూపడు. ఎవరమ్మా గణేష్ వాడు మదర్ ఫాదర్ ఎవరు? ఓకే ఓకే. అది మరి అరే ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత మీ అమ్మకి మీరు చెప్తే మీరు నేర్చుకునే వయసు కాదు అది. మీ అమ్మ వాళ్ళు అయినప్పుడు మిమ్మల్ని కొట్టేటట్టుగా చేసుకోవడం మీ గొప్పతనం. మీ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క ఎబిలిటీ చెప్పుకునే సమయం ఇది. ఇంకా మీ అమ్మ చెప్తానో మీ నాన్న చెప్తానో చెప్పిన సమయం కాదు. ఓకేనా? మీ అమ్మ వాళ్ళు ఉన్నా లేకపోతే కూడా నువ్వు మాత్రం కష్టపడాలి కానీ అన్ని సబ్జెక్టులో. ఎందుకంటే నెక్స్ట్ మీరు కమింగ్ 10th బ్యాచ్ కదా. సో మీరు ఎంత కష్టపడితేనో మీరు ఇప్పటి నుంచి కష్టపడితే ఇంజనీరింగ్ వస్తుంది. దాంతో మీరు ఎంత కష్టపడితే ఏదో తెలవదు కదండి. వాళ్ళకి చదువులో డస్ట్ లేదు. తను మరి పుట్టితే అందో లేకపోతే మరి ఏదో తెలియదు కానీ చూడటం కూడా ఎక్కువ యాక్టివ్గా ఆహ్లాదోహం ఉంటుంది. తన స్టామినా సరిపోదో లేకపోతే తన మధ్య అంత తెలియదు. కానీ రైటింగ్ చాలా బాగుంటుంది. వర్క్ మాత్రం 80% వర్క్ పెండింగ్ ఉండదు. అంతా ఇంకా వర్క్స్ అని చెప్పినట్టు ఇంకా కొద్దిగా కష్టపడిన వాళ్ళు అది యాక్టివ్ అయిపోతుంది. స్ట్రీమ్ లైన్ లో అందరితో పాటు ఫస్ట్ వచ్చేస్తుంది. తన గురించి అయితే నో కామెంట్స్ అండి. కాంప్లిమెంట్స్ కానీ తన నుంచి కంప్లైంట్స్ అయితే లేవు. ఎందుకంటే ఇంకా ముందు కష్టపడతారు. క్లాస్ రూమ్ లో కూడా చాలా ఒబీడియంట్ ఉంది. చాలా క్రమశిక్షణ గల పిల్ల. ఈరోజు చాలా పిల్లగా కలుసుకున్నారు అమ్మాయిని. ఇలా విలేజ్ ఇంటర్మీడియట్ కాబట్టి మీరు అన్ని ఆలోచించుకొని పిల్లలు ఏంటి అనేది మీరు గమనించుకోండి. మీకు ఏదన్నా సలహాలు సంప్రదింపులు కావాలన్నా కూడా వస్తే మన స్టాఫ్ అందరూ కూడా సరైనటువంటి గైడెన్స్ అందజేస్తున్నారు. లక్ష్మి చాలా మంచిగా ఉంటుంది. కొద్దిగా మాత్రం బిలో యావరేజ్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇంకా యావరేజ్ వచ్చేస్తుంది. ఇంకొద్ది కష్టపడితే ఎవో యావరేజ్ కూడా అవుతుంది. కష్టపడితే లక్ష్మి కూడా సక్సెస్ అవుతుంది. కష్టపడడానికి కూడా లక్ష్మి దగ్గర కెపాసిటీ ఉంది. ఇప్పుడు నేర్చుకొని ముందుకు వచ్చి నేను 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 అని అంటుంది. కాబట్టి పిల్లల్లో ఎప్పుడైతే అది కల్పించబడుతుందో పేరెంట్స్ కాదు, టీచర్స్ కాదు, ఎక్కడ ఆగినా కూడా అజ్ఞానం ఆగదమ్మా. ఫస్ట్ వాళ్ళు అనుకోవాలి. గుర్రాన్ని నీళ్ళగా తీసుకుపోతాం. నీళ్ళు తాగాల్సిన బాధ్యత గుర్రాన్ని, టీచర్స్ది కాదు, పిల్లల్ని కాదు, పేరెంట్స్ది కాదు. టీచర్స్ 40% గైడ్ చేస్తారమ్మా. వాళ్ళంతా వాళ్ళు బిల్డప్ చేసుకోవాలంటే 70% వాళ్ళ చేతుల్లోనే ఉండదా. వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సింది పేరెంట్స్ గా మీ బాధ్యత. కాబట్టి మీరు కూడా కొంతమంది అడుగుతాం. ఇంటి దగ్గర నుంచి నిజంగా బట్టలు ఇచ్చాము, నాకు పని పని చేస్తాను అంటే పని చెయ్యాలమ్మా. ఉంటాయి అది చెయ్యాలి. కానీ వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా ఆలోచించి కొంత పని వాళ్ళకి అవకాశం బట్టి వాళ్ళు కూడా చదువుకుంటారు. నాగలక్ష్మి మీ మదర్. నాగలక్ష్మి కూడా యాక్టివ్గా ఉంటుంది మా క్లాస్లో. కాకపోతే సేమ్ లక్ష్మి చెప్పినట్టుగానే కొద్దిగా రైటింగ్ చాలా బాగుంటుంది. పెండింగ్ ఉండదు, వర్క్ బాగా చేస్తుంది. కొద్దిగా కష్టపడితే 10th కదమ్మా. ఇంకా 9th అన్నా ఏ క్లాస్ అయినా కష్టపడాలి. 10th కదా ఇంకా ఎంతో సమయం లేదు కాబట్టి కొద్దిగా ఎక్కువ రోజు చదివేదానికంటే ఇంకొద్దిగా ఒక గంట ఎక్కువ కష్టపడితే తను సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. నవదీప్ ఎవరు వచ్చారమ్మా? ఓకే అమ్మా. నాకు నవదీప్ గురించి నేనేమి చెప్పలేను. కొద్దిగా నేను కూడా విన్నాను, బాగా అనిపించింది. ఈవెన్తో మనం పోయిన వాళ్ళతో మనం పోలేం కాబట్టి పిల్లల వృత్తిని చూసుకోవాలి కాబట్టి మీరు కూడా కొద్దిగా కష్టపడండి. వాడు కొద్దిగా వెనకబడి కొద్దిగా కాదు చాలా వెనకబడి ఉన్నాడు. కాకపోతే మీరు ట్యూషన్ పెట్టించండి, లేకపోతే వాడితో
దేనికైనా వెళ్ళచ్చు. కానీ మినిమం 10th ఉంటే అన్ని రకాలుగా బేసిక్స్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా కష్టపడే ప్రయత్నం చేస్తే ఎందుకంటే ఎవరు లేరు మరి మీ పేరెంట్స్ అబ్బాయిని కూర్చొనేటప్పుడు పేరెంట్స్ ఇష్టమైతే మాత్రమే కోర్సులో చదువుకోండి. ఏదైనా గైడ్ చేస్తే మీకు ఇప్పుడు ఇబ్బంది లేకపోతే వాటికి గైడ్ చేస్తుందండి ఈ అమ్మాయి. వర్షిని దగ్గరకు వచ్చి ఏదైతే రాదో సబ్జెక్ట్స్ అన్ని కూడా రోజు కొద్దిగా ఒకేసారి మొత్తం తినేయలేము కదా. ఎక్కడెక్కడ నుంచి ఏది అర్థం కాలేదో వర్షిని చెప్తే వర్షిని కూడా షాక్ అవుతుంది. తను కూడా తన సబ్జెక్ట్ తను కూడా మళ్ళీ రిమైండ్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి రోజు వెళ్ళి అవిగా చెప్పు. ఒకసారి ఏం చెప్తున్నానంటే ఫైనల్ ఇల్లు లేవు, ఫోన్లు లేని ఇల్లు లేవు. కాకపోతే దాన్ని మనం మినిమైజ్ చేసుకోవాలి. పిల్లలు కూడా ఫోన్ ఇవ్వలేదు నేను ఇవ్వను అంటే కూడా ఆ కసిగా కూడా చదవరు. దానికి ఒక టైం పెట్టండి. వారానికి 1 గంట, వారానికి 1-2 గంటలు, లేదా రోజుకి 1 అర్ధగంట అలా టైం పెట్టండి. వాళ్ళు దాంట్లో ఏం చూస్తున్నారు గమనించండి. తర్వాత ఎవరితో తిరుగుతున్నారో గమనించండి. మీరు అప్పుడప్పుడు వచ్చి స్కూల్కి వచ్చి టీచర్స్ మీ కన్సల్ట్ అవుతూ ఉండండి. మీ పిల్లల యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, డిసిప్లిన్ ఏ విధంగా ఉందని. సరే, ఇప్పటివరకు పిల్లలు మీరు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది మీరు పక్కన పెడితే ఇప్పటి నుంచి మీరు చదువుకున్నా కూడా మనిషికి జీను 2 ఉండాలి. క్యూరియాసిటీ, తపన ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ తపన ఉన్నోడు ఎప్పుడైనా సక్సెస్ అవుతాడు. 6వ తరగతిలో రాపోయినా 7వ తరగతిలో రాపోయినా 8వ తరగతి నుంచి కష్టపడ్డా వస్తాడు, 9వ తరగతి కష్టపడ్డా వస్తాడు. ఎలా చదువుకోవాలి, మనకి జన్మనిచ్చినందుకు మన తల్లిదండ్రుల ముఖంలో నవ్వు చూడాలి. ఆ నవ్వు చూడాలంటే మనం ఏం చేయాలి? చాలా మంది బయట కూడా కొన్ని పిచ్చి స్నేహాలు ఉంటున్నాయి అన్ని స్కూళ్ళల్లో కూడా. ఆ స్నేహాలను గమనించాలి. పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకున్నట్లయితే మీకు కూడా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉంటుంది, అప్పుడు మనము బాగుపడుతుంది. మన స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులు చక్కగా చదువుకునే పొద్దున ఉద్యోగాల్లో ఉంటే. ఎందుకంటే ముందు అన్ని మెకనైజ్డ్ అన్ని మీరు కూడా చూస్తున్నారు. వ్యవసాయం కూడా చేసే పరిస్థితి అన్ని మిషన్లు వచ్చేసాయి. మనం అలా పనులు చేసుకోవాలన్నా కూడా ఏం లేదు. కాబట్టి కంపల్సరీ చదువుకోవాల్సింది. చదువు 3వ తరగతి కాబట్టి అందరూ కూడా పిల్లల్ని చదివించే విధంగా, చదువుకు అవకాశం ఇచ్చే విధంగా చదివించే మేడం చెప్పారు స్టడీ కార్నర్స్ అని. స్టడీ కార్నర్ అంటే మా ఇంట్లో 2 గదులు ఉండొచ్చు, 3 గదులు ఉండొచ్చు. కేవలం వాళ్ళ కోసం వాళ్ళ ఆ ప్లేస్ కేటాయించండి. వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. ఓకే అమ్మా, అవకాశం ఇచ్చినట్టు సాయంత్రం రాగానే అన్ని ముందుకాడ ఏం జరిగేవన్నీ నిన్నకైనా సరే ఇవ్వాలన్నట్టు చెప్తూనే ఉంటుంది. మరి పొద్దున్నే 4 గంటలకు లేపాలమ్మా, నన్ను 4 గంటల నుంచి చదువుకొని ఉన్నదని నాకు తెలిసి బాగున్నాను. మీరు పడుకోనైనా సరే పక్కన పడుకొని లేపితే లేచి చదువుకుంటుంది, ఇంట్లో పని మొత్తం చేస్తుంది. ఇప్పటివరకు అయితే కీర్తన కోసం అయితే నాకు ఏ ఇబ్బంది లేదు. మధు కోసమే బాధపడుతున్నాను. మధు కొద్దిగా చదువులో వెనుకబడుతున్నాడు. వచ్చినప్పుడు అలా మధు కోసం చెప్తున్నారా అని నేనుగా చెప్తున్నాను మేడం. మధు కోసమే బాధ, అంతే మేడం. బాగానే చదువుద్ది, కొంచెం చెల్లి చూస్తుంది. అదే వాళ్ళ డాడీ చెప్తానంటే మా ఇద్దరికి మాట్లాడొద్దు అంటుంది. కొంచెమే రెస్ట్ జడలేసేటప్పుడు అట్లా కొంచెం కూడా ఇక చూడను. ఆ కార్లకు చెప్తుంది నేను ఇది అది కూడా చూడను డాడీ, అసలు మీరు చెప్పొద్దు, మీరు ఇద్దరు మాట్లాడొద్దు అంటుంది. కానీ నాకు హెల్ప్ చేస్తుంది బాగా. నాకు హెల్ప్ బాగుండదు. ఆమె ప్రతి ఒక్క పని వింటుంది, చదువుకుంటుంది. 5కి వస్తుంది, మళ్ళీ రాగానే ట్యూషన్కి వెళ్తుంది. 8కి వచ్చి మళ్ళీ ఉర్దూకి వెళ్తుంది. 9-9:30కి పండుకుంటుంది. 6:30కి వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది. ఓడవడం అన్ని పనులు చేస్తుంది నాకు హెల్ప్. థ్యాంక్ యూ మేడం. మరి జోయ వాళ్ళ అమ్మ మొహంలో సంతోషం చూసే ఉంటారు పిల్లలు, పేరెంట్స్. మరి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు మంచి పిల్లలని చెప్పినప్పుడు అంత సంతోషం కలుగుతుందండి. నెక్స్ట్ జోయ ప్రణాళిక చూసారా? ఆమె లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. వాళ్ళ అమ్మకి సహాయం చేయడం అనుకోండి, మరి స్కూల్కి వెళ్ళడానికి తయారు కావడం అనుకోండి, స్కూల్లో ఇచ్చిన ప్రతి వర్క్ పూర్తి చేస్తుంది. అన్ని ప్రోగ్రామ్స్ లో ఉంటది. మీకు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నది అనగానే జోయ అనే పేరు ముందు గుర్తొస్తుంది అన్నట్టు. కాబట్టి విద్యార్థులందరూ వారి ప్రణాళికను వాళ్ళే మార్చుకోవాలి జోయ లాగా. వెరీ గుడ్ రా జోయ. నెక్స్ట్ ఎవరు అమ్మ మాట్లాడతావా? వరుణ్ వాళ్ళ అమ్మ సరే మాట్లాడతారమ్మా. ఇంకా అలైనా వాళ్ళ మమ్మీ
సాయి తేజ వాళ్ళ అమ్మ మాట్లాడాలి. సాయి తేజ వాళ్ళ అమ్మ సరే అమ్మ శృతి వాళ్ళ అమ్మ మాట్లాడాలి. మీరు అమ్మ ఆదర్శ పాఠశాల నెంబర్ కూడా మాట్లాడాలి. అమ్మ నువ్వు మాట్లాడు, ఎందుకంటే భావన గురించి నీకు ఎన్ని విషయాలు తెలుస్తాయి, ఇంట్లో ఉంటే తెలుస్తాయా? కాదులే అమ్మమ్మగా మాట్లాడు. ఇంకా ఆమె ఏం చెప్తుంది, నేనేం చేయాలంటే ఇంతకుముందు హిక్నెస్ ఉండేది, కొద్దిగా ఇప్పుడు చదువులో కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి చదువుతాను. కాబట్టి దయచేసి మీరు మా సమయం వృధా అయిందని భావించకుండా రావడానికి ప్రయత్నించండి. మిగిలిన వాళ్ళని కూడా వచ్చేటట్టు చూడండి. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. అటెండ్ అవ్వడంలో మీరు సమయాన్ని కొంత నష్టపోతారేమో, కానీ మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగే అమూల్యమైన బహుమతి మీరు ఇక్కడ హాజరవ్వడం, అది మీరు గమనించుకోండి. సో దీనివల్ల నష్టమే ఉండదమ్మా. వచ్చేసరికి త్వరగా ముగిస్తాము. అదేవిధంగా మీరు మీ ఇళ్ళలో పోయాక ఖాళీగా ఉండకండి. మీ ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి. వచ్చేసారి మీటింగ్ వాళ్ళని రమ్మని చెప్పండి. అలా వచ్చిన పిల్లలు ఇక్కడ రావడం వల్ల వాళ్ళ ప్రోగ్రెస్ మేము చెప్తాం. కాబట్టి ఇక్కడ జరిగే చర్చ వల్ల వాళ్ళు ఇంట్రెస్టింగ్ మా అమ్మ వస్తుంది, నా గురించి అంతా నా బండారం బయటపడింది అని వాళ్ళు చదవడానికి ముందుకు వస్తారు. మీరు ఆ విషయాన్ని గమనించండి. సాయి తేజ వాళ్ళ అమ్మాయిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఆ పిల్లవాడు కొంచెం చిలిపి పిల్లవాడు. ఆమె తెలుసు నేను వెళ్ళగానే నా కొడుకు గురించి ఏదో చెప్తారా, అయినా కూడా తల్లి ముందుకు వచ్చింది. అని పిల్లల పట్ల మీకు ఉండాల్సిన బాధ్యత, దాన్ని మీరు కాదని పోగలిగేది ఏం లేదమ్మా. చాలా మనం మాట్లాడుకుని చాలా అంశాలు ఉన్నాయి. సరే ఇప్పుడు ఇది మీకు మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది కాబట్టి మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు. మళ్ళీ వచ్చేసరికి మీ పిల్లలు నిజంగా అభివృద్ధి పదంలో రావాలంటే మిస్ అవ్వకండి. ప్రతిసారి రండి, ఒక పావుగంట అరగంట పిల్లలతో గడపండి. ఆ ప్రోగ్రెస్ తెలుసుకుంటే వాళ్ళకి భయం ఉంటుంది, చదవాలనేటువంటి ఆరాటం ఉంటుంది, కోరిక ఉంటుంది. దీన్ని మీరు డెవలప్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అమ్మా. వన్స్ అగైన్ అందరికి ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. సమయం తీసుకున్నారు, అది మా కోసం అనుకోకండి, మీ పిల్లల కోసం అనుకోండి. ఈ రాబోయే మీటింగ్లు ఎంతసేపు ఉన్న డ్యూరేషన్ ఉండదు. మరి మన ఫస్ట్ టైం అందరం కలుసుకున్నాం కానీ కొంచెం పరిచయాలు అందరూ లేట్ అయిపోయింది. వచ్చేసారి నుంచి మీటింగ్ అతి త్వరగా మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ చెప్పి మాత్రం పంపించేస్తాము. మా బడిలో మొత్తం 123 మంది పిల్లలు ఉన్నారు. మేము వాళ్ళు లెక్కేస్తే 23 తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. 123 మా పిల్లలలో 23 తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. ఆ 23 తల్లిదండ్రులలో 22 మంది చదివే పిల్లల తల్లులే వచ్చారు. తండ్రులు రాలేదు. మళ్ళీ చదివే పిల్లల తల్లులే అంటే మీ పిల్లల పట్ల ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఎక్కడ దాకా వచ్చారో వాళ్ళ పిల్లలు ఇళ్ళలో చదువుతున్నారని గమనించుకోండి. సో నా అడ్వైజరీ యూ ఆర్ ద గుడ్ పేరెంట్స్, మిమ్మల్ని మేము అభినందించాలి. అంటే ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలను పట్టించుకుంటారో ఆ పిల్లలు ఖచ్చితంగా స్కూల్లో క్లాసులో వాళ్ళ జీవితంలో ఫస్ట్ ఉంటారు. ఏ పిల్లలైతే తమ పిల్లలు పట్టించుకున్నారో వాళ్ళు మాత్రమే రాంపురం అంబేద్కర్ కాలనీ నుంచి ఛార్జీలు పెట్టుకొని కూలి పనులు కానీ ఇంకేదో పనులు కానీ వదిలేసుకొని అమ్మాయి జీవిమాలంటుంది. అక్కడి నుంచి మీరు వచ్చారంటే మీ పిల్లల పట్ల ఎంతో మీకు ఒక మంచి వాళ్ళు ఎదగాలనే ఆశ మీ మనసులలో ఉంది. దానికి రుజువు మీరు ఈరోజు మీ పాఠశాలకు రావడం. దాన్ని మీ పిల్లలు కాపాడుకుంటున్నారు, అది కూడా గమనించండి. మా అమ్మ వస్తుంది అందరూ ప్రణాళిక వినండి. పిల్లలు ముఖ్యంగా చదివే పిల్లల ప్రణాళిక ఎలా ఉందో మిగిలిన పిల్లలకు తెలియాలి. బాగా చదువుకుంటారు. 8 వరకు చదువుకున్న తర్వాత పురుగులు అనేది వస్తుంది. పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలండి. ఈశ్విత చాలా చక్కగా అన్నిట్లో ఉండాలనే ప్రయత్నం చేస్తుంది. చాలా చక్కగా చదువుకోవాలి, రాసుకోవాలనే తపన కలిగి ఉంటుంది. ఇంకా అమ్మ మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? ఇంకా అమ్మ మీరు మాట్లాడండి. ఏం కాదు, మాట్లాడగలుగుతారు మీరు. నెక్స్ట్ ఎందుకు మాట్లాడము? మన పాఠశాలలు ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలుగా మార్చారమ్మా. ఎందుకంటే పిల్లల చదువులో తల్లిదే ఎక్కువ బాధ్యత.
ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి తల్లి చుట్టే తిరుగుతూ ఉంటారు. తల్లి ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు అమ్మ. కాబట్టి పిల్లలకి మీరు మంచి మాటలు చెప్తూనే ఉండండి, చదువుకోమని రాసుకోమని. ఇప్పుడు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ సార్ని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ ఒక్క విషయం ఏంటంటే, ఇది స్పెషల్ రోజు 3వ శనివారమే పీటీ మీటింగ్ ఉంటుంది. అంటే జనరల్గా అయితే గవర్నమెంట్ ఇచ్చినది మనకి 3వ శనివారం ఖచ్చితంగా ఉంటుంది, రావాలి. ఎప్పుడైనా సరే ఏ టైం అయినా స్కూల్ టైంలో ఎప్పుడన్నా మీరు ఏ టీచర్స్ అయినా వచ్చి మాట్లాడచ్చండి మీ పిల్లల విషయంలో. ఇదే రోజు రావాలనేది ఏం లేదు. ఇక్కడ ఎవరు ఉన్నా పోయినా వెళ్ళిపోయినా ట్రాన్స్ఫర్లో కానీ రిటైర్ అయిపోయినా కానీ ఏదైనా కానీ, నేను కూడా రిటైర్ అయిపోతున్నా, కొత్త టీచర్లు వస్తారు, అంతా ఇదే విధంగా మరి జరుగుతూ ఉంటుంది. ఈ ఎట్లా మాకు టీచర్లు వాళ్ళు కొత్త వాళ్ళు కదా, వీళ్ళు కొత్త వాళ్ళు కదా, వాళ్ళు ఎట్లా ఇది అనేది అట్లాంటి అనుమానమే పడద్దు. పిల్లల విషయం గురించి అయితే మాట్లాడడానికి ఎప్పుడు ఆల్వేస్ మీరు వెల్కమ్ అండి, రావాలి కూడా. మాకు వస్తేనే మాకు కూడా సంతోషంగా ఉంటుంది, మేము చేసేటువంటిది కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ మాట్లాడు. ఓకే అమ్మా. పేరెంట్స్ కి ఒక చిన్న సూచన ఏంటంటే, ఇప్పుడు పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చారు. వాళ్ళు చూసి చదవడం రాయడము నేర్చుకోవడము కొంత కష్టంగా ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. దయచేసి మీ ఖర్చులు ఏవైనా తగ్గించుకొని అయినా సరే పిల్లలు ఏదైనా అడిగితే కొనివ్వండి. దాదాపుగా అన్ని పాఠశాల నుండే సమకూర్చుతూ ఉన్నాము. ఇంకా ఏదైనా మీ పిల్లలు చదువుకోవడానికి సంబంధించి ఏదైనా అడిగితే మాత్రం మీ ఖర్చు ఏదైనా తగ్గించుకొనైనా సరే కొనివ్వడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే అమ్మా, మిమ్మల్ని ఇంతసేపు కూర్చోబెట్టినందుకు